ఓం శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ప్రస్తుత కాలం మనం ఎలా గమనించాలి అంటే ఎక్కువగా ఆన్లైన్, స్టూడెంట్స్ కూడా ఆన్లైన్, వర్కింగ్ పీపుల్ కూడా ఆన్లైన్, ఇవన్నీ ఆన్లైన్ అయిపోవడంతో ఏమైపోయింది అంటే టెన్షన్ పెరిగిపోతూ వస్తుంది. మనకు బ్లడ్ ప్రెషర్లో కూడా చేంజెస్ అనేది వస్తుంది. ఎక్కువగా హై బీపీ వచ్చేస్తుంది. కళ్ళు తిరగడం, లేదంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల మైగ్రేన్ రావడము, టెన్షన్ ఎక్కువైపోవడము, యాంగ్జైటీ ఎక్కువైపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం. పిల్లలలో అయితే ఐసైట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, మెమరీ తగ్గిపోతోంది. చాలా మంది అండి ఏ వస్తువు ఎక్కడ పెట్టామో అంటే నెక్స్ట్ మినిట్లోనే మర్చిపోయే స్థితికి వచ్చేసాము. మెమరీ పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉండొచ్చేమో, కానీ మన బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రము మనకు యోగ సాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఎక్కువగా మనము ఫ్రీక్వెంట్గా మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఇట్లా చూసి 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 మన నర్వస్ సిస్టమ్ అంతా వీక్ అయిపోయి నిద్ర కూడా సరిగా రావడం లేదు. నిద్ర లేని సమస్య కూడా ఎక్కువైపోయింది. సో ఇన్ని ప్రాబ్లమ్స్, హై బీపీ, నిద్రలేమి, టెన్షన్, యాంగ్జైటీ, ఈ 4 సమస్యలతోటి ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు, ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూపించబోయే, ఈ వీడియోలో చూపించబోయే యోగా సాధన అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సాధన పేరు భ్రామరి ప్రాణాయామ. ఈ భ్రామరి ప్రాణాయామ మన స్కల్ సిస్టమ్ని చాలా చక్కగా యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై చాలా చక్కగా ఇస్తుంది. మన నర్వస్ సిస్టమ్ని సప్రెస్ చేసి చాలా చక్కగా కూల్ డౌన్ చేస్తుంది. మన బ్రీతింగ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది. మన కంప్లీట్ బ్లడ్ సిస్టము, కంప్లీట్గా నర్వస్ సిస్టము చక్కగా కామ్గా వర్క్ చేసేటట్లు చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని చక్కగా తగ్గిస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది భ్రామరి ప్రాణాయామ. యాంగ్జైటీ అంటే గుండె దడదడగా అనిపిస్తూ ఉంటుంది, ఏదో తెలియని భయం, ఇప్పుడు ఏమవుతుందో, తలుపు తట్టిన వాళ్ళు ఎవరో, చిన్న సౌండ్ వచ్చినా సరే ఏదో తెలియని భయం, బాధ, ఇలాంటి వాటన్నిటికి యాంగ్జైటీ అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, బీపీ ఇవన్నీ కూడా కోరిలేటెడ్ అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, దీంతో పాటుగా మెమరీ లాస్ అవుతూ ఉంది అనుకున్న వాళ్ళు, లేదా మెమరీ బాగా పెంచుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు, కళ్ళని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఐ యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీస్ భ్రామరి ప్రాణాయామ చేశారు అనుకోండి, రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ప్రాక్టీస్ చేశారు అనుకోండి, నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు కూడా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి, చాలా అంటే చాలా చక్కగా మంచి రిజల్ట్ అనేది మీరు పొందుతారు. మరి ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే ఆ భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దామా? చూడండి, మెల్లగా ప్రశాంతంగా ఐస్ని ఇలా క్లోజ్ చేసి మన 2 థమ్స్ని చూసారా, ఇయర్స్ని క్లోజ్ చేయాలి. 2 థమ్స్ తోటి ఇయర్స్ని క్లోజ్ చేయాలి. మన రింగ్ ఫింగర్ తోటి ఐస్ని జెంటిల్గా క్లోజ్ చేయాలి. ఇలాగా మన లిటిల్ ఫింగర్ ఇలా చీక్స్ మీద ఉంచాలి. రిమైనింగ్ మన ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఇలా ఫోర్ హెడ్ మీద ఉంచి ప్రశాంతంగా శ్వాసని గమనించాలి. మొదటగా డీప్ బ్రీతింగ్స్, తర్వాత టంగ్ని లోపలికి ఫోల్డ్ చేసి, భ్రమరము అంటే తుమ్మెద ఎలా అయితే ఝుంకారం చేస్తుందో అలాగా మకార శబ్దాన్ని 5 నుంచి 11 సార్లు ఉచ్చరించాలి శ్వాస వదిలేటప్పుడు. చూడండి,
మనస్సుని శ్వాసతోటి ఏకీకృతం చేసి మకార ఉచ్చారణ మన శిరస్సు భాగంలో ప్రతిధ్వనిస్తున్నట్లు చక్కగా 5 నుంచి 11 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుని శ్వాస వదిలేటప్పుడు చేసే మకార శబ్దం వల్ల మన నాడీ వ్యవస్థ మొత్తము ఏకాగ్రతం అయ్యి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ మన శరీరం అంతటా మెల్లగా ప్రసరిస్తూ మన హై బీపీ, టెన్షన్, యాంగ్జైటీ, మైగ్రేన్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి చక్కని పరిష్కారాన్ని మనం పొందవచ్చు. ఇలా మకార శబ్దాన్ని శిరస్సు భాగం నుంచి శరీరం మొత్తము ప్రసరిస్తున్నట్లు ధ్యాన స్థితిలో 2 నిమిషాలు అలా ధ్యానం చేస్తే మన మనస్సు ప్రశాంత స్థితికి వెళ్ళి బీపీ, టెన్షన్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది. మెల్లగా కళ్ళు. ఇప్పుడు చూపించిన ఈ మకార శబ్దాన్ని 5 నుంచి 11 సార్లు లేదా మన సమస్య తీవ్రతను బట్టి 21 సార్లు కనుక ప్రాక్టీస్ చేశామంటే మంచి రిజల్ట్ ఉంటుంది. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా నిద్రపోయే ముందు బెడ్ టైంలో 21 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. పిల్లలు కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నైట్ టైము 11 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేశారు అంటే వాళ్ళ యొక్క మెమరీ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది. చదివింది మొత్తం చక్కగా గుర్తుంటుంది. ఈ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది మనకు మంచి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ లాస్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, బ్యాక్ ఏక్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయ్యి మంచి రిజల్ట్ను పొందవచ్చు. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించగలరు, స్పెషల్లీ ఫర్ వెయిట్ లాస్. నమస్తే.